5 ఏళ్ల కాలంలో మీటింగ్ ఎట్లా జరుగుతుందో అనే అనుమానం లేకుండా మీటింగ్లు జరుపుకోలేకపోతున్నాం. మనమేమో మీటింగ్లు జయప్రదం చేసుకుంటామని, మన మీటింగ్లు జరగకూడదని రాజ్యం అనుకోవడం కూడా బాగా పెరిగింది. ఇట్లాంటి ఒక దశలో మనం ఉన్నాము. ఈ సభ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక విషయం ఆలోచిస్తుంటే 60లలో క్రియాత్మకంగా ఉన్న వాళ్ళ భుజాల మీద 70లలో ఒక కొద్దిమంది మన జిల్లాలో వచ్చారు. 70లలో క్రియాత్మకంగా ఉన్న వాళ్ళ భుజాల నుంచి 80లలో మనం వచ్చింది. కానీ 80లలో క్రియాత్మకంగా వచ్చిన వాళ్ళ భుజాల నుంచి ఇప్పుడు 90లలో 2000లలో ఇప్పుడు రాబోయే 2030లలో క్రియాత్మకంగా రావాల్సిన మనుషుల పట్ల మనం చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది అనేది ఈ సభలో ఇప్పటి ఉపన్యాసాల వల్ల నాకు అర్థమైంది. 2008లో కేకే మెమోరియల్ ట్రస్ట్ మొదటి సభ జరిగింది. 2005లో కనకాచారి హత్య జరిగిన తర్వాత కనకాచారి ఇంటికి పోతేనే మిమ్మల్ని చంపుతాము అని ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు భయపెట్టాలనే చంపింది. భయపడ్డాం అందరం. కానీ అప్పుడు మీరు కనకాచారి ఇంటికి పోతేనే చంపుతామంటే మేము పోతామని స్టేట్మెంట్ ఇచ్చినాం. ఇక్కడే ఉదయం ఉన్నాడు, మేము రాసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి కనకాచారి మాసిపోతాడు అనుకున్నారు వాళ్ళు. 2007లో బాలాజీ నగర్లో మా ఇంట్లోనే ఆయన సంస్మరణ జరిపారు కాలనీ అసోసియేషన్ తరఫున. 8 నుంచి కేకే మెమోరియల్ ట్రస్ట్ పని మొదలైంది. చాలా ఎక్కువ సంఖ్యలో ఆ ట్రస్ట్లో భాగమై జరపాలనే 1-2 సూచనలు వచ్చినా కూడా కనకాచారి సహాధ్యాయులుగా ఆయనతో కలిసి చదువుకున్న వాళ్ళుగా ఒక కాలేజీలో మేము ఈ మెమోరియల్ ట్రస్ట్ను అనుకొని ప్రారంభించి నడుపుతూ వచ్చినాం. గత 2 సంవత్సరాలు మీటింగులు జరపలేకపోయారు, మధ్యలో 1 సంవత్సరం జరపలేదు. అంటే ఈ 20 ఏళ్లలో దాదాపు 16 సంవత్సరాలు కనకాచారి జ్ఞాపకాల సభలు జరిపారు. 2008లో ఆర్థిక విధానం మీద, పొలిటికల్ ఎకానమీ మీద వేణుగోపాల్ మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగానే ఒక మాట అన్నాడు. ఈ స్మారక సభలు ఆరంభ శూరత్వంలాగా మొదలవుతున్నావు కానీ ముందుకు పోవడం లేదు. మీరు ఎంతవరకు తీసుకుపోతారో తెలియదు, 10 ఏళ్ళన్నా నడపగలరా అని ఆయన ఆ ప్రశ్న అడిగాడు. ఆ మీటింగ్లోనే మేము 10 ఏళ్ళు నడపడానికి ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత కూడా మా శక్తి కొద్దీ మేము ప్రయత్నిస్తామని చెప్పారు. అట్లా 20 ఏళ్ళు అవుతున్నది, ఇది 20వ అవుతుంది కనకాచార్య. ప్రతి వర్ధంతి సభ కూడా రాజ్యపు నగ్న స్వరూపాన్ని బయటపెట్టడము, ఆ క్రమంలో ఈ సమాజం బాగుండాలని అమరులైన వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం. ఒక సభ అయితే కలిసి పనిచేసిన వాళ్ళందరినీ చర్చించే సభగా పెట్టింది. 8 మందిని తొలి రోజుల్లో ఏపీటీఎఫ్ నిర్మాణంలోకి వచ్చిన వాళ్ళందరినీ గురించి మాట్లాడే సభగా పెట్టింది. అంటే పెద్ద పెద్ద వక్తలే రావాలని కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే పద్ధతిగా సభలు జరుగుతూ వచ్చినాయి. అయితే ఈ 20 ఏళ్ళుగా సభలు జరుపుతున్నాం కానీ కనకాచారి మీద ఒక కాంప్రిహెన్సివ్ పుస్తకం తీసుకురాలేదు. గత కొద్ది సంవత్సరాలలో అంపైర్ చనిపోయింది, మనందరికి సీనియర్ ఆయన. ఆయనతో అనుబంధం
ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళతో ఆయన విద్యార్థులు సహోపాధ్యాయులు అందరూ రాస్తే ఆ పుస్తకం తీసుకురావాలని ప్రయత్నం చేసి తీసుకొచ్చారు. అట్లాగే రామ్మోహన్ చనిపోయింది. ఆయన రచనలు, ఆయన మీద రచనలతో ఆ పుస్తకం తీసుకొచ్చారు. బాలజంగయ్య కూడా మన మధ్య కలిసి పనిచేసి చనిపోయినారు. ఆయన మీద కూడా పుస్తకం తీసుకొచ్చారు. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్లో కావచ్చు, లేదా ఇతర ఉద్యమాల్లో కావచ్చు పనిచేసిన వాళ్ళే రాసిన పుస్తకాలను మనం తీసుకొచ్చాం. దానివల్ల మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఒక సామాజిక చరిత్ర, ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో భాగమైనటువంటి మన సహచరుల, మన సీనియర్ల అనుభవాల చరిత్ర ఒకటి మన చేతిలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లా సామాజిక చరిత్ర చదువుకోవాలంటే ఈ పుస్తకాలు చదివితే ఒక మేరకైనా కొద్ది విషయాలైనా మనకు తెలుస్తాయి. మనం ఎందుకు ఇంత ఉత్సాహంగా పనిచేయగలిగినాం, ఇంత ఉద్వేగంగా పనిచేయగలిగినాం ఈ కాలం అంతా కూడా, అన్ని భయాల మధ్యన, అణిచివేతల మధ్యన మనం ఎట్లా నిలబడగలిగినాం అంటే తప్పనిసరిగా నల్లమల విప్లవోద్యమమే తరిగలేదు. సార్ మాట్లాడుతూ ప్రాణాల దాకా ఇస్తున్నారు కదా మనుషులు, మారాలి, వ్యవస్థ మారాలి, మన అవస్థలు పోవాలి, మనకంటే కష్టాల్లో ఉన్న జీవితాలలో మార్పు రావాలి. మనం ఒక పోరాటంలోనే ఉన్నాం, విప్లవోద్యమం కూడా ఒక పోరాటంలోనే ఉంది. ఎట్లయితే అణిచివేత శిబిరం ఎంత ఐక్యతతో ఉందో, ప్రతిఘటిస్తున్న శిబిరం అంత ఐక్యతతో లేకపోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనం ప్రతిఘటిస్తున్న శిబిరానికి చెందినవాడు. విప్లవోద్యమమేమో మౌలికమైన మార్పు కోసం రాజ్యాన్ని నమ్మకుండా, పాలకవర్గాన్ని నమ్మకుండా, దోపిడీ వర్గాన్ని నమ్మకుండా, మీరే ఈ సవాళ్ళకన్నిటికి కారణం, మిమ్మల్ని మేము రిప్లేస్ చేస్తామని వాళ్ళు పనిచేస్తున్నారు. మనము ఈ ఫ్రేమ్ వర్క్లోనే ఉంది, ఈ ఫ్రేమ్లోనే ఉంది. దీని బూటకత్వాన్ని, దీని డొల్లతనాన్ని, దీని దుర్మార్గాన్ని బయటపెడుతూ నువ్వు ఏ స్వభావం వల్ల ఈ మధ్యతరగతి ప్రజల సమస్యలు తీర్చడం లేదు, ఏ స్వభావం వల్ల ఈ పేద ప్రజల సమస్యలు తీర్చడం లేదు, ఏ స్వభావం వల్ల నువ్వు దోపిడీ వర్గాలు పెరిగిపోయేటట్టుగా చేస్తున్నావు అనే ప్రశ్నలు మనం అడుగుతున్నాం. అందువల్ల వాళ్ళని సూటిగా నక్సలైట్లు అంటున్నారు, మిగతా అడిగే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. వాడు స్పష్టంగానే ఉన్నాడు. ఎస్టాబ్లిష్మెంట్ లోపల ప్రజల సమస్యలు తీరవలసిన అవసరాన్ని వాళ్ళు గుర్తించకుండా మనం దోపిడీని గుర్తించడాన్ని తీవ్రమైన విషయంగా తీసుకున్న సందర్భంలో మనం ఈ 20 ఏళ్ళుగా కనకాచార్యని మనం చర్చించుకుంటాం. కేసు క్లోజ్ చేసేది వాళ్ళు తెలవడం లేదు. ఎవరో జానారెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళు వీళ్ళు ఎదురెదురు రావచ్చు, ఎవరైనా చంపవచ్చు, ఎవరైనా చావచ్చు, ఇటువంటివన్నీ మాట్లాడి మేము అన్నికి 100% మేము క్వాలిఫై కాలేము కదా, 100% రాదు రిజల్ట్, కొంత తక్కువ వస్తుంది, కొన్ని కేసులను మేము తెలుసుకోలేకపోవచ్చు, కనుక కనకాచార్య ఎవరు చంపింది కూడా మాకు తెలియకపోవచ్చు, అది మా ఫెయిల్యూర్ ఏమి కాదు అనేటట్టుగా ఆయన మాట్లాడారు. తెలియదండి. కేసు క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళే సడన్గా ఒకరోజు వచ్చి సరోజక్కను, కిషోర్ను, వామన్ కుమార్ను, బహుశా మన ఉదయను వీళ్ళందరూ ఆనాడు కొన్ని పేర్లు రాసుకున్నారు నారాయణపేట మార్చుడి దగ్గర. వచ్చి మళ్ళీ మేము ఓపెన్ చేస్తున్నాం కేసు, దుర్మార్గులను తెలుసుకుంటున్నాం అని చెప్పి రాసుకున్నాను. నేను కూడా ఉన్నాను. మరి ఏం చేసిందంటే ఏం చేయలే, వాళ్లే పెంచి పోషించిన నయీం అనే ఒక క్రూరత్వంలోకి మార్చిన మనిషిని అన్నిటికీ ఆయనే జవాబుదారి అని చెప్పదలుచుకున్నాను. మనం కూడా ఈజీగా కన్విన్స్ అయ్యాం. నా వరకు నేను కానీ చాలామంది కానీ స్టేటే డైరెక్ట్గా చేసినప్పుడు, స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఇంట్లో ఉన్నప్పుడు మీరు బయట ప్రజల్లో ఎనిమిగా కనబడేటటువంటి మనుషులు చూపించి మీరు ఊరుకోమంటున్నారు. కానీ
మీరు నిజంగా శిక్షించవలసినటువంటి సహకరించినటువంటి వాళ్ళందరినీ మీరు ఎందుకు పట్టుకోవడం లేదు? ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎంతమందిని మీరు ఆ వలయాన్ని అంతా తీసుకొస్తారు కదా, కనకాచార్య విషయంలో అట్లా ఎందుకు చేయలేదు అంటే చాలా స్పష్టంగా సిఎస్ఆర్ గారు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు దానికంటే వర్గ స్వభావం వల్ల అది చాలా ఎరుకతోటే కనకాచార్య లాంటి వాళ్ళను హత్య చేసిన, ఉన్నెంప లాంటి వాళ్ళను, అన్నం ప్రసాద్ లాంటి వాళ్ళను, ఈ కాలంలో అమరులైన వాళ్ళు లేదా మాయం చేసినటువంటి మనుషులను వాళ్ళు ఎవరు మాయం చేసిండ్రు, ఏమైందనే విషయాలు చెప్పకుండా గడిపిండ్రు. వాళ్ళ కుటుంబాలు ఈ మొత్తం ఈ కాలం అంతా కూడా ఎంత దుఃఖాన్ని అనుభవించింటాయి. ఎందుకు ఈ త్యాగాలు చేసినట్టనే ఒక దుఃఖంలోకి వాళ్ళు పోయి ఉంటారు. అయితే అటువంటి సందర్భాల్లోనే మనం ఈ త్యాగాలు వృధా కావు అని చెప్పడానికి పదే పదే ఇట్లా మనం సమావేశం కావాల్సిన అవసరాన్ని గుర్తించి కేకే మెమోరియల్ ట్రస్ట్గా వేరు వేరు ఆర్గనైజేషన్స్కి వేరు వేరు యాక్టివిటీ ఉండొచ్చు. మెమోరియల్ ట్రస్ట్ ఇది ఒక్కటే యాక్టివిటీ. అయితే దీనికి వేరే క్యాడర్ అంటూ లేదు. ఏదైనా ఒక సంఘం ఉంటే ఆ సంఘానికి ఒక క్యాడర్ ఉంటుంది. ఈ మెమోరియల్ ట్రస్ట్కి ఏమి క్యాడర్ లేదు. కనకాచార్య మిత్రులే, కనకాచార్య సజీవంగా ఆనాడు చూసి ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, లేదా ఆయన పేరు వింటూ ఎందుకు ఈయన హత్యకు గురైండు అని ఆవేదన పడేటువంటి వాళ్ళు, వాళ్ళే దీనికి ఆడియన్స్, దీనికి మిత్రులు, దీనికి కావాల్సిన వాళ్ళు కూడా. అందులో ప్రతిసారి వెతుక్కున్నట్టు అవుతుంది. ఆలస్యం ఏదైతే ఏదో అసహనం అవుతుంది. ఆ అసహనాన్ని దాటేంత పరిణతి నాకైతే రాలేదు. అది రావాలేమో, వచ్చే బతికిన రోజులు వస్తుందో రాదో తెలియదు. 60 సార్లు అంటే ఓపిక కానీ సిఎస్ఆర్ 5 మంది వచ్చిన మీటింగ్ అవుతుంది అని ఆయన 12 గంటలకు ప్రార్థన చేసి ఎంతమంది అయినా కానీ మనమైతే టైంకి పోదామన్నా దాంతో ఆ దశ మనం చేరుకోవాలి. ఇంకోటి కూడా ఏమనిపిస్తుంది అంటే మనకు ఏమాత్రం లోపాన్ని సహించని ఒక అసహనం ఉంటుంది కదా, ఆ అసహనమే మనల్ని నడిపిస్తుంది అని కూడా ఒకసారి అనిపిస్తుంది. అన్నీ ఏమి చూసినా మనం పట్టనట్టుంటే కష్టమవుతుంది. ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలనే ఒక ఇది కూడా అట్లా చేసుకుందేమో అనిపిస్తుంది. అట్లాంటి ఒక ప్రయత్నంలోనే ఈ కేకే మెమోరియల్ ట్రస్ట్ ప్రయత్నం నడుస్తున్నది. ఇందాక నేను శ్రీశైలంతో అన్నాను, ఇది 20వ వర్ధంతి కదా, వేణు 10 చేస్తారా అన్నాడు. 20 దాకా మేము ఆ చర్చను కొనసాగిస్తూ వచ్చినాము. బహుశా ఇది లాస్ట్ సభ అవుతుందేమో ఇట్లా పెట్టేది. అయితే మనం దీన్ని ఇంకో రకంగా మొదలు పెట్టాలనేది కూడా ఒక ఇది ఉన్నది. మనం జరపచ్చు. ఎక్కడైనా మహబూబ్నగర్ జిల్లా అంతా దీన్ని అందుకొని జరపచ్చు. వనపర్తిలో ఉన్నారు మిత్రులు, నాగర్ కర్నూలులో ఉన్నారు, నారాయణపేటలో ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కో సంవత్సరం ఒక చోట అక్కడ మిత్రులందరూ కలిసి ఈ జ్ఞాపకాలను, కనకాచార్య అంటే కనకాచార్యతో పనిచేసిన వాళ్ళందరి మరణాలను, వాళ్ళు ఎందుకు మరణించారు అనే ప్రశ్న నుంచి మనం మాట్లాడుకునేటట్టు చేయొచ్చు అనే ఒక ప్రశ్న మీ అందరి ముందర పెట్టాలని. రెండోది ఏంటంటే ఈ పుస్తకాలన్నీ మనం తెచ్చినాం కదా, కనకాచార్య మీద పుస్తకం తెలియదు. ఈ మీటింగ్ ఏమో అందరినీ పిలిచి మాట్లాడాల్సి వచ్చింది, రావాలని చెప్పాల్సి వచ్చింది. బామ్మనైనా, నేనైనా, నర్సయ్య, భీమయ్య, మేము అట్లా చెప్పాల్సి వచ్చింది. కానీ ఇది అయిపోయిన తెల్లవారి నుంచి వాళ్ళే కనకాచార్య ప్రస్తావన తెస్తూ రెగ్యులర్గా మాట్లాడుతుంటారు మిత్రులందరూ మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక నెల రోజుల టైం తీసుకొని అక్టోబర్ 1st వీక్ వరకు మీరు అందరూ కూడా ఇక్కడున్న వాళ్ళే కాకుండా ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా చెప్తూ కనకాచార్యతో తమ అనుబంధాన్ని, జ్ఞాపకాలను 1 పేజీ కావచ్చు, 10 పేజీలు కావచ్చు, మీకు మాత్రమే పరిమితమైన జ్ఞాపకాలను ఎవరికి వాళ్ళు రాస్తే అది ఒక పుస్తకంగా తీసుకొస్తే అది మహబూబ్నగర్ జిల్లా సామాజిక చరిత్రలో భాగమవుతుందని అనుకుంటూ ఆ పుస్తకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని. నేను పాలమూరు అధ్యయన వేదికలో కూడా ఇది ప్రత్యేకంగా చర్చించలేదు. ఇది అనిపించిన తర్వాత నేను సభ్యులందరికీ ఒక అప్పీల్ పెట్టినాను. ఒక అరగపల్లి సార్తో మాత్రం అనౌన్స్ చేస్తాం సార్ అని సార్ చెప్పారు. చాలామంది మిత్రులు బాగుంటుంది చేద్దామని మెసేజ్ పెట్టారు. అందువల్ల మిత్రులారా ఒక పరిమితి ఏమిటంటే, అందరూ కనకాచార్య గారు ఆలేరులో పుట్టిండ్రు, ఫలానా డేట్ నాడు పుట్టిండ్రు, ఫలానా టీచర్ అయిండు, లేదా పోలీస్ అయిండు, ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది కుటుంబం నుంచి ఆయన సర్వీస్ రికార్డ్స్ నుంచి తీసుకొని 1 పేజీలో ఇస్తాం. 2 పేజీలు అయితే 2 పేజీలో క్రోనాలజికల్గా అది ఇస్తాం. అది అందరు రాయొద్దు.
అది రాయకుండా ఆయన పరిచయము, ఆయనతో మీ చర్చలో వచ్చిన ఆలోచనలు, ఆ అనుబంధంలో మనం చేసిన కృషి, కలిసి పనిచేసిన వాళ్ళ సహచరుల అమరత్వము అవి రావాల్సింది, రాయాలి. ఇంకొక విషయం కూడా ఏమిటంటే, మొత్తం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విప్లవోద్యమానికి సంబంధించిన చాలా చరిత్ర రికార్డ్ అయింది. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన విప్లవోద్యమ చరిత్ర కావాల్సిన రికార్డు కాలేదు. అది రికార్డు కాకపోవడానికి నాతో పాటు మనం అందరం కూడా బాధ్యులమే. వాళ్ళేమో చచ్చిపోయారు, ప్రాణం వదిలేసి. మొన్న ప్రశ్న అడగాల్సి వచ్చింది. అదేమిటంటే, ఈ వాళ్ళు ప్రాణాలు ఇచ్చింది కుల దురహంకార హత్యల మీద హైదరాబాద్లో ఒక సదస్సు జరిగింది, ఓ రౌండ్ టేబుల్ సమావేశం. మాట్లాడుతున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ససుర్ల చందు, శ్రీధర్, శ్రీను, నరసప్ప కూడా ఉన్నాడు, అతన్ని హత్య చేసేది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కారణంగా అగ్రకుల దురహంకారం ఇదంతా పనిచేసింది, అతన్ని చంపింది. ఆ విషయం మాట్లాడేటప్పుడు అది జగిత్యాల ప్రాంతంలో జరిగిన హత్యా ఘటన. మాట్లాడుతున్న వాళ్ళందరూ దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళు, డెమోక్రాట్స్ కూడా ఉన్నారు అక్కడ. అందరూ జగిత్యాల జైత్రయాత్ర లాంటి విప్లవోద్యమం జరిగిన చోట ఈ కుల దురహంకార హత్యలు ఎట్లా జరుగుతున్నాయి, ఇతను ఎట్లా చంపబడ్డాడు, అటువంటి చోట జరగదు కదా ఈ సంఘటన. నాకు అర్థమైంది ఏమిటంటే, విప్లవోద్యమ కార్యాచరణ ఉన్న చోట ఏమి చెడు జరగడానికి వీల్లేదు, అక్కడ చెడు జరిగిందనే ఆవేదన నుంచి అడుగుతున్నాను. కానీ జగిత్యాల జైత్రయాత్ర 78లో జరిగింది. అప్పటికి నా వరకు నేను మహబూబ్నగర్లోనే ఉండి పేపర్లో ఒక వార్తగా చూసి, తర్వాత ఒక పత్రికలో ఆ రిపోర్ట్ చూసింది. అగ్నేష్ అటెండ్ అయ్యి ఏమన్నాడంటే, అగ్నేష్ అక్కడ అటెండ్ అయ్యి ఏమన్నాడంటే, అసలు నా గురువు నన్ను ఎవరికి తలవంచి నమస్కారం చేయొద్దన్నాడు, ఎవరి దగ్గర తలవంచాల్సిన అవసరం లేదు, నువ్వు ఎదిరించే పనే చేయాలన్నాడు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతమంది రైతాంగం, కూలీలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కష్టాలన్నింటినీ చర్చించుకునేటందుకు ఇట్లా కూర్చోవడానికి సిద్ధపరిచిన మనుషులు ఎవరైతే ఈ రాడికల్స్ ఉన్నారో, ఇక్కడ అన్ని కథలుగా ఈ విషయాలను వింటుంటే, వీళ్ళని చూస్తుంటే నాకు నా గురువు చెప్పిన విషయాలు పక్కన పెట్టి వంగి వాళ్ళ కాళ్ళకు మొక్కాలనిపిస్తున్నది, వాళ్ళ కళ్ళ కింది మట్టి బొట్టు పెట్టుకోవాలనిపిస్తున్నది అని అగ్నేష్ మాట్లాడించారు. అంటే అది నన్ను రాడికల్స్ గురించి ఎక్కువ ఆలోచించడానికి, అసలు వాళ్ళతో కలిసి పనిచేయడానికి అవసరమైన ప్రేరణ ఇచ్చిన వాక్యం. అట్లాంటి వాక్యాల నుంచి ఏం వాక్యం మీద దశ వచ్చిందంటే, అటువంటి చోట ఇటువంటి హత్యలు జరుగుతున్నాయని ఇది వచ్చింది. అక్కడ నన్ను మాట్లాడమన్నప్పుడు నేనేమనాల్సి వచ్చిందంటే, వాళ్ళు పనిచేసిన చోట ఇది జరగడం అనేది ఒక ఆవేదన నుంచి మాట్లాడతాం, కానీ వాళ్ళు బతికినన్ని దినాలు పనిచేస్తారు. జగిత్యాల జైత్రయాత్రకు పనిచేసిన వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళు లేరు. ఆల్మోస్ట్ మహబూబ్ నగర్లో 70ల తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఎదిగి వచ్చి విప్లవోద్యమ నిర్మాణం చేసిన వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒకటి అలా ఎవరైనా ఉంటే ఉన్నారేమో మనకు తెలియదు, చనిపోయారు. అంటే వాళ్ళు ప్రాణాలు పోయిందాక వాళ్ళు ప్రజల ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలు నిలబట్టి బతకాలనే దీక్షతోటి బతికి పనిచేసేది. అట్లా వాళ్ళు చనిపోయారు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కనకాచారి 12 చేస్తే బాగుండని ఆలోచించినట్టు మనము ఏం చేస్తామనే ప్రశ్న అడుగుకోవాల్సిన దశలో మనం అటువంటి ప్రశ్నలు అడుగుతున్నాం. అందుకే ఈసారి ప్రత్యేకంగా ఆలోచించి అసలు వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, జీవన తాత్వికత ఏమిటి అనే అంశాన్ని తీసుకొని ఈసారి ప్రత్యేకంగా సిఎస్ఆర్ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేసి, వయసు అయిపోయిందని, వృద్ధాప్యం వచ్చిందని, పని చేయలేకపోతున్నామని, మనమేం చేస్తామని, ఇవన్నీ కూడా ఎందుకు ఇవి వస్తాయంటే వర్గ సంకర ఆలోచనల వల్ల వస్తాయి. పీడిత వర్గాల వైపు నుంచి కాకుండా, శ్రామిక వర్గ విముక్తి గురించి కాకుండా, దోపిడీ వర్గ భావజాలం మనకు సింక్ అవ్వడం వల్ల ఇక మనం పనిచేయలేని వాళ్ళం అవుతాం. ఎట్ ద ఏజ్ ఆఫ్ 80s
85 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అవుతున్నారు, ఏమేమో పదవులు చేస్తున్నారు, 90s దాకా చేస్తున్నారు. అట్లా ప్రజల వైపు నుంచి కూడా ఉమర్ ముఖ్తార్ లాంటి వాళ్ళు ద లయన్ ఆఫ్ ద జంగిల్కి మనం అందరం చూడాలి, మళ్ళీ చూడాలి. ఆయన ఇటలీ ముసలిని సైన్యం మీద తిరిగి రివోల్ట్ చేసేది. కనుక అది కాక మనం ఇప్పుడు ఒక పునాదిగా మనం ఉన్నాము. మన చుట్టూ వస్తున్నటువంటి తరాన్ని మనం ఎట్లా నిలబెట్టుకుంటాము, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విధ్వంసాన్ని, ఈ కెలామిటీని, ప్రకృతిలో జరిగే విధ్వంసం ఎట్లా ఉన్నదో సమాజంలో కూడా ఎట్లా విధ్వంసం జరుగుతున్నదో చూస్తున్నాము. ఇందులో ఒక విజ్ఞప్తి ఏమిటంటే, మనందరికీ కూడా మనము ఒక వర్గ సమాజంలోనే ఉన్నాం. మన మీదకి దోపిడీ వర్గ భావజాలం పంపిణీ అవుతుంది. దోపిడీ వర్గ భావజాలం కూడా చాలా కోర్సుగా పంపిణీ అవుతుంది. మనల్ని అబ్జర్వ్ చేయడానికి పనిచేస్తుంది, మన దగ్గర తీసుకుంటూ ఉంటుంది. ఇంకొక వైపు ప్రజానుకూల భావజాలానికి సంబంధించిన చర్చ కూడా ఉంటుంది. ఈ రెండు ప్రభావాలు మన మీద ఉంటాయి. ఉండడం వల్ల మన లోపల ఒకసారి చెడు ఆలోచనలు నిర్మాణం అవుతుంది, ఒకసారి మంచి ఆలోచనలు నిర్మాణం అవుతుంది. ఈ రెండిట్లలో మనం ఏది ఎంచుకుంటాం అనేది చాలా కీలకం. మనం చెడు ఆలోచన ఎంచుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు పాడైపోతారు. వ్యక్తులుగా మనం వాళ్ళని పాడు చేస్తాం, ఒక తప్పుడు ఆచరణలోకి తీసుకొస్తాం. మనమే మంచి ఆలోచన ఎంచుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి ఆచరణలోకి తీసుకొస్తాం. మంచి ఏమిటి, చెడు ఏమిటి అంటే 4 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం చేయకపోవడం, చర్చల్లో జరిగిన లాంటి ఘటనలు జరగకుండా చూడండి. స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు ప్రెగ్నెంట్ అవుతున్న పరిస్థితిని మనం ఎట్లా అరికట్టగలుగుతామో ఆలోచించాలి. పాఠశాల స్థాయిలో చదువుతున్నాం కనుక మేము కూర్చుంటే 80s లో మేము కూర్చుంటే ఇటువంటి విషయాలు మాట్లాడుకునే పరిస్థితి లేదు. చాలా చాలా ఉన్నతమైన విషయాలతో ఆలోచించాల్సిన ఒక స్థితి ఉండేది. ఇవి ఉండేవి కావు, ఇట్లా ఉండేది పరిస్థితి. మన కళ్ళ ముందరనే మనం ఇంతమందిని తనలాడుతుంటే ఇది ఇంత విభత్సం ఎందుకైంది అనేది మాత్రం మనల్ని బాగా వేధించవలసినటువంటి ప్రశ్న. అందుకొరకు శ్రామిక వర్గ ప్రజాస్వామ్యాన్ని, దాని నియంత్రణతో అనేవాళ్ళు శ్రామిక వర్గ బూర్జువా ప్రజాస్వామ్యం అనేది శ్రామిక వర్గ నియంత్రణతో ఉండడం. శ్రామిక వర్గ ప్రజాస్వామిక స్థితిని మనం తీసుకొని రావడానికి ఏం చేయగలుగుతామని ఆలోచించడానికి కనకాచార్య ఆచరణను అక్కడ చూడవలసిన అవసరం ఉంటుందని అనుకుంటున్నాను. అందుకోసం అది ఒక బుక్గా మనం తీసుకొస్తే, ఒక కాంప్రహెన్సివ్ పుస్తకం, ఒక ప్రామాణికమైన పుస్తకంగా మహబూబ్నగర్ జిల్లా సామాజిక చరిత్ర చలనంలో కనకాచార్య లాంటి వాడి నోవెల్, ఇందులో మనోహర్ రావచ్చు, మల్లేష్ రావచ్చు, నరసింహన్ రావచ్చు, మునప్ప రావచ్చు, ఈ అందరూ రావచ్చు. అందరి జ్ఞాపకాలలో ఆ పని మనం చేద్దామని కోరుతూ ఒక అక్టోబర్ 1st వీక్ పెట్టుకొని అక్టోబర్ 10th లోపు ఇక్కడ ఉన్న వాళ్ళకైనా మళ్ళీ చెప్పే అవసరం లేకుండా రాసి మీరు అధ్యయన వేదిక మిత్రులు ఎవరికి ఇచ్చినా కూడా మీ పేపర్స్ అన్ని మేము భద్రపరిచి వాటిని టైప్ చేసి ఒక పుస్తకంగా తీసుకురావడానికి వర్క్ చేయడం వీలవుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే, మనం ముందే నాకు విచారణ సార్ 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను, ఆయన దెబ్బ తగిలి కొంచెం కోలుకొని మనిషిలాగా ప్రతి సందర్భంలో యాక్టివ్గా నిలబడుతున్నప్పుడు అలా సార్ నాకు రాయండి, లైఫ్ రాయండి, రాయలే ఇక రాయండి రోజు ఫోన్ చేసి, బహుశా ఇంతమందిలో ఆయన ఒక్కడే ఫోన్ చేసి రైతులు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు మనం ర్యాలీ పెడతామా, నాకు భయమైంది. ర్యాలీ చేస్తే ఎవరు రావాలి, ఇబ్బందిలో ఎట్లా అసలు వెంటనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం కాల్ చేయాలన్నమాట. మీ నోటి పెట్టింటే అయిపోయింటారు. ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తారు, ఏదో మనం ఇప్పుడు చేయాలని. అది ఆ ఉత్తేజాన్ని డెఫినెట్గా మనం తీసుకోవాలి. ఆయన కూడా రికార్డు కావాలి, ఆయన కూడా రికార్డు కావాలి. ఆయన మీద జరిగిన దాడి అసలు ఆయన ఎంత బతికి ఉంటుంది, ఆటోడు ఎంత చచ్చిపోతుంది. మామూలు దాడి కాదు. నిజానికి మనం ఏం చేసి ఉండాల్సింది, ఆ దాడి మీద కొంతకాలమైనా పోరాడి ఉండాల్సింది, చిన్న ధర్నాగా చేసి ఉండాల్సింది. రోడ్డు వచ్చి
నాకు సిగ్గు అవుతుంది. అరే మనం ఏం చేయకపోతుంది కదా. ఆయన ఎప్పుడు అడగలేదు తెలుసా, నాకు అంత దాడి జరిగితే వీడు ఇంతమంది ఉన్నారు, ఒక్కడన్నా రోడ్డు మీదకి వచ్చి ఈ దాడి ఎందుకు చేసి నేను మాట్లాడుతున్నాను ఒక్కడన్నా అని ఆయన అడగలే. ఆయన కనుక అడగలేదు. మనం చాలా ప్రియత అందుకేంటంటే మనం అంతా కూడా గడ్డిపోసలు లాంటి, కానీ మన మీద ఏనుగు దాడి చేసినట్టుగా ఇవాళ స్టేట్ దాడి చేస్తున్నది. మనం చాలా భయపడుతూనే ఇక్కడ దాకా ప్రయాణం చేస్తున్నాం, భయపడుతూనే ఇంకా ముందుకు కూడా పోతాం. కాకపోతే సార్ లాంటి వాళ్ళ టీచింగ్స్ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళే భయపడుతున్నారు కనుక మనల్ని భయపెడుతున్నారు. ఎగ్జాక్ట్గా ఇవాళ ఇంపీరియలిజం క్రైసిస్లో ఉంది, సామ్రాజ్యవాదం చాలా సంక్షోభంలో ఉంది, అది నిలదొక్కుకోవడానికి దెబ్బలాడుతున్నది, అది కూలిపోతుంది. కానీ అది అన్ని ప్రయత్నాలు చేస్తుంది. భారతదేశం కూడా చాలా సంక్షోభంలో ఉంది. ప్రజల మీద విపరీతమైన అణచివేత ప్రయోగిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా చాలా సంక్షోభంలో ఉంది. మామూలుగా లేదు. ఒక అతను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తుంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఆయన ప్రాక్టీస్ అంతా తెలుసు. ఆయన ఎక్కడ నిలబడ్డాడు అనే దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి నక్సలైట్ పక్కన నిలబెట్టి ఎవరు మాట్లాడకుండా అవుతారని చెప్పేసి ఆయన నక్సలైట్గా క్లీన్ చేశారు. అందుకే మొన్న ఇక్కడనే ఒక మీటింగ్ జరిగితే కూడా ఆ మీటింగ్లో ప్రస్తావించిన విషయం ఏంటంటే ప్రజలు ఓట్లేయాలని పాలకులందరూ ప్రజలు తిరుగుతున్నారు, నాకే ఓటే అని చెప్పేసి నాకే ఓటే ఇటు అడిగితే వేరని ఇవన్నీ చేస్తామంటే ఓటాడుతున్నారు. ప్రజలను ఓటడిగినట్టుగానే మనం కూడా ఇవాళ ఇప్పుడు ఎంపీలైన వాళ్ళు అందరూ మీకు విప్పు జాతి కాదు, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నామినేషన్లో మీరు దానికి కష్టపడి ఉంటామన్నారు. కనుక మీరు అందరూ కూడా డెమోక్రటిక్ వాల్యూస్కు నిలబడే సుదర్శన్ రెడ్డికి ఓటేయండి అని ప్రతి ఎంపీ మీద తెలంగాణ ప్రజలు, ఈ దేశ ప్రజలందరూ ఒత్తిడి పెట్టాల్సిన అవసరం, సంఘ పరివార మనుషులు గెలవకూడదని అడగాల్సిన అవసరం. ఎందుకు అడగాల్సిన అవసరం ఉందంటే మీరు సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలే వాటికి అవి నడుపుకుంటాయి, వాటికి అనుబంధ సంఘాలు ఉంటాయి. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బిఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ పార్టీలకు అనుబంధంగా సంఘాలు ఉంటాయి. విప్లవ పార్టీలు అయితే విప్లవ పార్టీలకు అనుబంధంగా సంఘాలు ఉంటాయి, లేదా వాటి రాజకీయాలను ముందుకు తీసుకుపోయే సంఘాలు ఉంటాయి, వాటికి దూరంగా అవే ఆదర్శాలను తీసుకుపోయే సంఘాలు కూడా ఉంటాయి. కానీ ఒక్క బీజేపీ మాత్రమే సంఘ పరివారమైనటువంటి ఒక పాశవికమైన శక్తి చేతిలో నడుస్తుంది. బీజేపీని రూల్ చేయడంలో, అంటే దేశాన్ని రూల్ చేయడంలో బీజేపీ అలసిపోతే, ఆ గవర్నమెంట్ పోతే వాళ్ళు ఏమి నిరాశపడరు. ఆ సంఘ పరివారం మళ్ళీ టీము తయారు చేసుకొచ్చి పెట్టేసి వాళ్ళు నడిపిస్తారు. ఎవరైనా ఒక మనిషి సంఘ పరివార భావజాలం ఉంటే, ఒక మనిషి సంఘం ప్రారంభిస్తే వాళ్ళు నెట్వర్క్ చేసి ఆ సంఘాన్ని నిలబెట్టడానికి చూస్తారు. దాంతో సంఘ పరివార చుట్టూ కొన్ని వందల సంస్థలు, వేల సంస్థలు పనిచేస్తుంది. ఇక్కడ మహబూబ్నగర్లో చెప్పాలి ఆ విషయం. వాటిల్లో ఒక సంస్థ ఈ మధ్య 2 మీటింగ్లు పెట్టింది. ఒక మీటింగ్ పెట్టేమో ఈ దేశంలో సమసమాజం కోరేవాడు, కోరి ఊరుకోకుండా పోరాడేవాడు, పోరాటం రాజ్యాన్ని రిప్లేస్ చేస్తామని మాట్లాడేవాడు అందరూ చాలా ఎనిమిలు ఈ రాజ్యానికి, ఈ దేశానికి. వాళ్ళని నిర్మూలించడానికి చాలా సీరియస్గా అంతర్గత ప్రమాణంగా గుర్తుపట్టాలని చెప్పేసి అరవిందరావు లాంటి వాళ్ళ నుంచి అందరూ మాట్లాడి అదొక సమావేశం పెట్టింది. ఈ సమావేశం సరిపోదనుకున్నారు వాళ్ళు. రెండో సమావేశం పెట్టింది. రెండో సమావేశంలో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసేటంటే హరగోపాల్ను టార్గెట్ చేసేది. సార్ను టార్గెట్ చేసి వాళ్ళు అంటున్నది ఏమిటంటే, నక్సలైట్లు అక్కడెక్కడో ఆయుధాలు పట్టుకొని ఉంటారు, వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళను పోలీసులు పోతారు, ఆర్మీ పోతుంది, వాళ్ళు చూసేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ హరగోపాల్ లాంటి వాళ్ళని ఎవరు చూడాలి, లేదా బయట మాట్లాడే వీళ్ళందరినీ ఎవరు చూడాలి, వీళ్ళ సంగతి ఏదో మనం చూడాలంటే మాట్లాడేవాళ్ళు. ఈ విషయం హరగోపాల్ సార్తో చర్చిస్తే సార్ ఏమన్నాడంటే, మనం ఎట్లా ఆలోచిస్తామనడానికి నేను సార్ ఆలోచన చేస్తున్నాను. వాళ్ళు చాలా సంక్షోభంలో ఉన్నారు, వాళ్ళు చాలా క్రైసిస్లో ఉన్నారు, వాళ్ళకి మనల్ని ఉంచుకోవడం సాధ్యం కాదు. మనం ఎట్లాగో వీధిలోకి వచ్చినాం, అంటారు అనరని ఎట్లా అనుకుంటాం,
ఇవాళ కాదు, వాళ్ళు ఎప్పుడో వాళ్ళ పత్రికలో, జాగృతిలో, పాంచజన్యంలో వాళ్ళు 9 ఆర్టికల్స్ రాసినప్పుడు అది నడుస్తున్న చరిత్ర సాధ్యం. మనమందరం కూడా అంటే బీజేపీని కూడా అంటాం కానీ సంపర్వాన్ని మనం ఎందుకను అనేది ప్రశ్న. విశ్వ హిందూ పరిషత్ అంతా ప్రశాంతతనే మంచిగా పనిచేస్తుంది. సరస్వతి శిశు మందిరాలు గొప్ప పనులు చేస్తున్నాయి, మదరసాలు ఎన్నిచ్చారు పనులు చేస్తున్నాయి. మన చుట్టే ఉన్నాయి ఇవన్నీ. మీరు ఎందుకు అడుగుతున్నారు? అసలు ఆయన గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాడు, సరస్వతి శిశు మందిర్కు ఐడలాగ్గా ఉంటాడు. అది ఎట్లా వాళ్ళ చెప్తాడు నడిపిస్తుంది. ఎన్ని ముఖాలతోటి, ఎన్ని చేతులతోటి, ఎంత ఎంత ఇదిగా పనిచేస్తున్నారు. ఎందుకు దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందంటే దిస్ ఇస్ యాంటీ దళిత్. బ్రాహ్మణీయ భావజాలం వ్యక్తులుగా అమలైన దశ నుంచి ఒక నిర్మాణంగా అమలు కావడానికి సాధనం ఆర్ఎస్ఎస్. మీరు వాళ్ళ బ్రాహ్మణి కల్టును, బ్రాహ్మణ ఆధిక్యతను, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే ఆర్ఎస్ఎస్ని ఎదుర్కోవాలి. వ్యక్తులుగా ప్రాబ్లం కాదు, అది నిర్మాణ రూపంలో ముందుకొచ్చింది. పొలిటికల్ నిర్మాణం భాజపా అయితే, సామాజిక సాంస్కృతిక నిర్మాణం విశ్వ హిందూ పరిషత్తు, దాని అనుబంధ సంఘాలు, ఆర్ఎస్ఎస్ చిన్నప్పుడే మన పిల్లలు తీసుకుపోయే సంస్థలు అయితే వాటిని మనం వదిలిపెట్టేస్తే వాటి పొలిటికల్ వ్యక్తీకరణ అదే బీజేపీ. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం. అట్లా చేయకపోవడం వల్ల ఏమైందంటే మనం ప్రతి చోట మనం సరిగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. మనతో నరేషన్ లేదు. ఆ వర్ణన సార్ తయారు చేస్తున్నాడని శాంతి చర్చలు అనగానే ఎందుకు అవసరమో ఒక డైలాగ్, ఒక ఆర్గ్యుమెంట్ తయారు చేసిందని ఆ డైలాగ్ తయారు చేసేవాళ్ళను, ఒక ప్రతి సంభాషణను తయారు చేసేవాళ్ళను దెబ్బకొట్టాలని మనం మాట్లాడుతున్నాం. మనం అందరం ఏ శిబిరానికి చెందుతామో మనం ఆలోచించాల్సిన అవసరం. అవుట్రైట్గా ఏంటంటే ప్రకృతితో వైరుధ్యం ఉన్న రోజులలో దానికి నమ్మకాన్ని ఆపాదించినాడు, చాకాకులు వచ్చిండు, లోకాయులు వచ్చింది. దాన్ని స్థిరీకరించడానికి వైదికంగా పనిచేస్తున్నాడు, బౌద్ధం వచ్చింది, శ్రవణ సంప్రదాయం వచ్చింది. దాన్ని తొక్కి వైదికాన్ని పూర్తిగా దెబ్బకొట్టినాడు. స్టేట్ డిఫరెంట్గా సమాజంలో నుంచి అనేక శక్తులు వచ్చినాయి. ఒక అధ్యాత్మిక చరణాన్ని చూసి ఎదుర్చింది. ఇవాళ మనకు గతితాత్మిక చారిత్రక దృష్టితోటి సమాజంలో పనిచేసేటటువంటి ఒక సైంటిఫిక్ ఐడియాలజీ వచ్చింది. ఒక సైంటిఫిక్ ఐడియాలజీ మనకు అంది వచ్చినప్పుడు చరిత్రలో 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం లేనటువంటి సైద్ధాంతిక అవగాహన కృషి ఫలితంగా, అందరూ చేసిన కృషి ఫలితంగా ఇవాళ మన చేతికి చాలా సైద్ధాంతికమైనటువంటి ఒక ఐడియాలజికల్ వెపన్ వచ్చింది. ఇప్పుడు మనుషులందరినీ మనం మానవీయమైన సమాజం నిర్మించడానికి మాట్లాడుతున్నాం, ద్వేషభావం లేని సమాజం నిర్మించడానికి ఒక ఐడియాలజీ మనం డెవలప్ చేసి దాంట్లో డైలాగ్ చేయడానికి మనకు రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తనకు వీలైన పద్ధతిలో కనకాచార్య నిర్వహించింది. ఆయన ఉపాధ్యాయ ఉద్యమంలో పోలీసులు పనిచేస్తే పోలీసుల కోసం దరఖాస్తులు అంటే రాసిచ్చింది. ఎవరు కనకాచార్య అంత చెడ్డోడు కాదు, మంచోడు అనుకునేటట్టు అక్కడ పనిచేసింది మనిషిగా. ఇది కాదు, నేను విశాలమైన జనరేషన్లో పనిచేయాలంటే టీచర్గా బాగుంటుందని చెప్పేసి ఆయన టీచర్గా రావడానికి కష్టపడి చదువుకున్నాడు. టీచర్ అయిన తర్వాత కేవలం నేను టీచర్ ఉంటే సరిపోదు, నా స్కూల్లో పనిచేయడమే కాదు, ఒక ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఎక్కువ మంది ఉపాధ్యాయులు నాలాగా మనలాగా పనిచేసినట్టు కృషి చేయాలని చెప్పేసి ఒక ఐడియాలజికల్ ఇది కోసం అట్లాంటి ఒక కోర్సుగా మనం డిపార్ట్మెంట్స్ ఎదుర్కోవడం ఒకటే కాదు, సామాజిక కల్లోలాన్ని మనం ఎట్లా పరిష్కరిస్తాం అనే ఒక చైతన్యం కూడా అవసరం అని కనకాచార్య. ఆ చర్చే జరిగేది మా మధ్యన. ఇండివిజువల్ కాంట్రడిక్షన్స్ కాదు, వ్యవస్థకు, మనకు, ప్రకృతికి, మనకు, పాల్గొనడానికి మనకు ఉండే వైరుధ్యాలలో విద్య ద్వారా మనం ఏం చేస్తాం అనేది మా సబ్ కమిటీలలో కానీ వ్యక్తులుగా కలుసుకున్నప్పుడు కానీ చర్చ అది జరిగింది. అందువల్ల మేము హెల్తీగా ఉన్నాం, సబ్జెక్టివ్ కాకుండా ఒక మేరకు ఉన్నాం కనీసం. కనుక ఇవాళ మనం కూడా ఈ మొత్తంలో భాగంగా మనం సబ్జెక్టివ్ అవడానికి అనేక విషయాలు మన ముందుకు వస్తాయి. క్యాస్ట్ వస్తుంది, జెండర్ వస్తుంది, రిలీజన్ వస్తుంది, మన ప్రొఫెషన్లో క్యాడర్స్ వస్తాయి, చాలా వస్తాయి. వీటన్నిటినీ మనం ఎట్లా ఆకలింపు
చేసుకుంటాం, ఎట్లా అధిగమించవలసిన వాటిని అధిగమిస్తాం అనేది ఆలోచించడం కోసం మాత్రమే మనం కేకే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మేము ఆయన ఆస్తులకు వారసులం కాదు, ఆయన అభిప్రాయాలకు వారసులే ట్రస్ట్ పెట్టామని చెప్పి. ట్రస్ట్ ఏర్పడగానే మన శరీరాల నుంచే వచ్చిన ఒత్తిడి లాంటిది, ఇట్ల లాంటిది ఏమిటంటే ట్రస్టులు దోపిడీ వర్గాలకు ఉంటాయండి, ట్రస్టులు మీరు పెట్టేది అని. అరే ఇది జరుగుతుంటే ఏం జరుగుతుందో చూడండి, పని మొదలుపెట్టాలని ఇట్లా. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత వస్తే చంద్రపుల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఇట్లాంటివి ఏర్పడు, ఇట్లాంటి ట్రస్ట్లు ఏర్పడే వర్గాలే అందరూ సరిలే అని సురపనేని జనార్దన్ మెమోరియల్ ట్రస్ట్ కుటుంబము మిత్రులు కలుస్తారు, అట్లాంటి ఒకటి ఏర్పాటు చేసి సభ పెడతారు. ఆయన ఇప్పుడు చనిపోతే చనిపోయిన 30 ఏళ్ల తర్వాత మెమోరియల్ ట్రస్ట్ పెట్టి జనార్దన్ జ్ఞాపకాలు చేస్తారు. కనుక మనం ఫామ్ ఏది నిర్ణయించుకుంటామనే దగ్గర నుంచి అనేక విషయాల్లో అంతర్గత వైరుధ్యాలు గురి కాకుండా కాస్త అంతర్గత వైరుధ్యాలను మిత్ర వైరుధ్యాలుగా పరిశీలించి కాస్త క్షమ, కాస్త ఓర్పు, కాస్త స్నేహ దృష్టి పెంచుకొని మనం అందరం ఇప్పుడు సిఎస్ఆర్ ప్రసాద్ చెప్పినట్టు ముసలిగా అయిపోయిన వారి కాకుండా ఒక బాధ్యతాయుతమైన మనుషులుగా మన అనుభవాన్ని తర్వాత అందిద్దాం అని అనుకుంటే మనం మన రంగాలలో క్రియాత్మకంగా పనిచేయగలుగుతాం. అందరూ మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజర్స్ కావాలని కాదు, వాడు ఉన్న చోట మాత్రం ఒక పద్ధతిగా చేయవలసిన అవసరం ఉంది. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. మనకు అన్నీ దొరకవచ్చు, టైం ఒక్కటే దొరకదు, కాలం ఒక్కటే దొరకదు, ఆగదు. దాన్ని మనం ఎంత పట్టుకున్నాం, దాన్ని ఎంత ఉపయోగించింది, ఈ ఒక్క ప్రశ్న మాత్రం మనం నిరంతరం వేసుకుంటూ మన కాలాన్ని మన చుట్టూ ఉన్న ప్రజల విముక్తి కోసం అవసరమైన భావజాల నిర్మాణాన్ని భౌతిక శక్తిగా మనం పనిచేయకపోవచ్చు, కానీ భావజాలమే భౌతిక శక్తిగా ఒక కొత్త తరాన్ని సమాజానికి అందిస్తుందని అనుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి చలనంలో మనం కూడా పాజిటివ్గా భాగమయ్యేందుకు కృషి చేద్దామని చెప్తూ కేకే మెమోరియల్ ట్రస్ట్ సంకల్పీకి ఈ ఎండ్ ఇది నడిచిందంటే మేమేదో చేస్తున్నామని కాదు, మీరందరూ చొరవ చేయడం అనేది నడిచింది. ఎప్పుడున్నా ఈ సభ ఎప్పుడుంటుంది అంటే కనకాచారి 24 ఆగస్టు చనిపోయింది కనుక ఆ తర్వాత వచ్చే సెలవు రోజు ఉంటుంది. అట్లా ఇవాళ సెలవు ఉంది. మొన్న కూడా నిజానికి 24 నాడే ఆదివారం వచ్చింది. ఆ రోజు పెట్టవచ్చు కదా, ఎందుకు వాయిదా వేస్తారని వాయిదా వేయొద్దని మిత్రులు గట్టిగానే మాట్లాడారు. మా భీమయ్య గారి నరసయ్య గారి పొజిషన్ ఇద్దరం ఉన్నాం కనుక వామకు నాకు అర్థమవుతుంది. ఆదివాసీ సంఘీభావ వేదిక సభ ఉన్నది, మన దగ్గరికి వచ్చేవాళ్ళు నలుగురైనా అక్కడ పోయేది ఉంటే వాళ్ళు ఆపడం ఉండదు కనుక ఆ డేట్ దాన్ని వదిలి పెడతాం. కనకాచార్య కూడా ఇదే ఆశయం మనం తర్వాత వచ్చేసే రోజు పెడతాం. అంటే వాళ్ళ వినాయక చవితి, వినాయక చవితి కనుక వస్తుందో రాదు అనేది, వినాయక చవితి కనుక రారని అనుకుంటూ కాస్త ఆలస్యంగానైనా వస్తుండొచ్చు, ఎంతమంది వచ్చినా జరుగుతాం ముందుకు పడేది చెప్పినాం. ఈ హాల్ నిండింది, సంతోషం, మనసు అందరికీ భోజనాలు సాయి మెస్లో బుక్ చేశారు. కొందరు ఏమన్నారంటే ఎందుకనే ఉంది మెస్, కొందరు ఏమన్నారంటే ఊళ్ళోనే ఉన్నాం కదా మేము తినమన్నారు. ఊర్లో నుంచి వచ్చే నెంబర్ మనకు సగం ఉంటుందో తక్కువ ఉంటుందో తెలియదు, బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువే ఉంటారు అని చెప్పినాం. అందువల్ల మీకు కూపన్స్ ఇస్తాం, మీరు తీసుకెళ్ళి అందరూ ఊరు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి భోజనం చేయవచ్చు. ఒకసారి పోతే బహుశా 30-40 మంది కూర్చోవడానికి వీలు ఉంటుంది. తర్వాత ఇంకో సెషన్ ఏం లేదు. మీరు కనకాచార్య మీద రాయడానికి అవసరమైన ఆలోచనలు చేయండి, ఆ రచనలు మాకు ఇవ్వండి. పాలమూరు అధ్యయనానికి ఇలాగ చనిపోయిన వాళ్ళందరి పుస్తకాలు తీసుకొచ్చి పుస్తకం కూడా తేవడం ఒక నైతికమైన సామాజికమైన బాధ్యతగా కనకాచార్య పుస్తకం మీద తీసుకొస్తాం అని మనం చేస్తూ చేయాలి. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే